సంతోష్ ప్రభు మీరు చదువుతారా ప్రభు? సంతోష్ ప్రభు చదువుతారు ఈరోజు. సంతోష్ ప్రభుని సంతోష్ ప్రభు యెస్ ప్రభు ప్లీజ్. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సనాతన గోస్వామికి చిరం. ఒక్క నిమిషం ప్రభు. అది నిన్న ఆపిన దగ్గరికి తీసుకొస్తారు. దాని తర్వాత మీరు చదవడం ప్రారంభం ఓకే చేద్దరు గాని. హరే కృష్ణ భక్తులందరికీ మేము ఆదిలాబాద్‌లో ఉన్నాం. ఒక రోజు కోసం వచ్చాం అన్నమాట. మళ్ళీ రేపు ముంబై వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ ఈరోజు జగన్నాథ, బలదేవ, సుభద్ర శ్రీ విగ్రహాలు ఆదిలాబాద్‌కి రాబోతున్నాయి ఈరోజు. ఈరోజు ఇక్కడ గుండీచా మార్జనము ఉత్సవం ఉన్నది. గుండీచా మార్జనం పూర్తి చేసుకొని ఈరోజు సాయంకాలం మనకి జగన్నాథ రథయాత్ర ప్రవచనం ఉన్నది. అందరూ గమనించగలరు. జగన్నాథ రథయాత్ర ప్రవచనాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ రేపొద్దున మనం బయలుదేరుతాం. సరే ఇప్పుడు చదివి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభు అతనిని ఆశీర్వదించి ఇట్లానని, నీవు ఏమి రాయదలచెదవో అది శ్రీకృష్ణుని అనుగ్రహం వలన నీ ఇచ్ఛను అనుసరించి నీ హృదయంలో స్ఫురించగలదు. అయినను నేను కూడా సూత్రప్రాయంగా కొన్ని అంశములను సూచించుతును. గురువును ఆశ్రయించుట సర్వప్రథమాంశం. ఆధ్యాత్మిక సాధనకు ఇదే మొదటి మెట్టు. తర్వాత మహాప్రభువు సనాతునితో సరి అయిన గురు శిష్యుల లక్షణములను గూర్చి వ్రాసికొనమని తెలిపాను. పద్మపురాణంలో భక్తుని లక్షణములు ఇట్లు వర్ణింపబడినవి. భక్తుని లక్షణములన్నీ కలిగి ఉన్న బ్రాహ్మణుడు అన్ని వర్ణముల వారికి గురువు కావచ్చు. అట్టి భక్తిపరుడైన ఆధ్యాత్మిక గురువును భగవంతునితో సమానంగా గౌరవించవలను. కులీన బ్రాహ్మణ వంశంలో జన్మించినను భగవద్భక్తుడు కానివాడు గురువుగా నుండుటకు తగడు. గురువు బ్రాహ్మణ కులములోనే జన్మించి తీరవలనని భావించకూడదు. బ్రాహ్మణ గుణములు కార్యకలాపములు ప్రధానం. అవి గలవాడే గురువుగా నుండుటకు యోగ్యుడు. నారదుడు చతుర్వర్ణముల వారి యొక్క లక్షణములను ప్రస్తావించిన సందర్భంలో ఈ అంశమును శ్రీమద్ భాగవతము 7వ స్కందము 11వ అధ్యాయం 35వ శ్లోకంలో కూడా ధృవీకరించుచున్నది. వారి వారి వ్యక్తిగత యోగ్యతలను అనుసరించి మనుష్యులను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని ఎన్నిక చేయవచ్చునని నారదుడు తెలిపాను. తన వాక్యలో శ్రీధర స్వామి బ్రాహ్మణ కులంలో జన్మించుట చేతనే మనుష్యుడు బ్రాహ్మణుడు కాడనియు, శాస్త్రములలో తెలుపబడిన బ్రాహ్మణోచిత లక్షణములు గలవాడే బ్రాహ్మణుడనియు తెలిపాను. గౌడీయ వైష్ణవ సాంప్రదాయానుందలి గురు శిష్య పరంపరలో ఇద్దరు ముఖ్యమైన ఆచార్యులు. ఒకటి నరోత్తమ దాస్ ఠాకూర్, శ్యామానంద గోస్వామి. బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ గంగ నారాయణ చక్రవర్తి, రామకృష్ణ ఆచార్యుల వంటి గొప్ప బ్రాహ్మణులు అనేకులు వారిని గురువులుగా స్వీకరించారు. ఇట్లే శిష్యుడు కాగోరు వానికి కూడా కొన్ని లక్షణములు ఉన్నవి. గురు శిష్యులు ఇద్దరును పరస్పర యోగ్యతలను పరీక్షించుకొనవలెను. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే భక్తితో సేవించదగిన వాడని వారు గ్రహించవలను. తర్వాత శిష్యుడు గురువు దగ్గర వివిధ మంత్రములను, వైష్ణవ కీర్తనలను నేర్చుకొనవలను. తదనంతరము శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని మంత్రోపదేశం పొందుటకు అధికారులైన వారి లక్షణములను, మంత్రజ్ఞానమును, కర్మకాండ ద్వారా మంత్రసిద్ధిని పొంద విధానమును తన గ్రంథములో వర్ణింపమని ఆదేశించాను. తర్వాత ఆయన దీక్షా గ్రహణము, ప్రాతకృత్యములు, శోధనము, శౌచ ఆచమన, దంతధావనములు, సంధ్యావందనములను వర్ణించాను. ఇంకను గురువును సేవించు విధానమును, గోపిక చందనంతో తిలకమును ధరించు పద్ధతిని తెలిపాను. తులసీ దళములను ఎట్లు త్రుంచవలను, గృహమును, భగవంతుని మందిరములను ఎట్లు శుభ్రపరచవలెనో, శ్రీకృష్ణుని ఎట్లు ముయల్కొల్పవలెనో తెలిపాను. అటు పిమ్మట మహాప్రభు పంచాశత్ ఉపచార పూర్వక అర్చనను గురించి, పంచకాల పూజలను, హారతులను గురించి, శ్రీకృష్ణునకు ప్రసాదము సమర్పించే విధానం గురించి, పవలింపు సేవ చేయు పద్ధతిని గురించి తెలిపాను. తర్వాత కృష్ణలీలా స్థానములను దర్శించుట యాత్ర వలన అక్కడి మందిరములలో భగవానుని ఆర్చా విగ్రహమును దర్శించుట వలన కలుగు ఫలములను వివరించాను. నామ మహిమను, నామాప్రాతము వలను వర్ణించి తెలిపాను. కృష్ణారాధనలో శంఖము, జలము, సుగంధ పుష్పములు, జపము, స్తుతి, ప్రదక్షిణము, సాష్టాంగ ప్రణామము అవసరమైనవి. సాధకుడు పురశ్చరణ విధిని పాటించవలను. అన్యాహారమును మాని కృష్ణ ప్రసాదమును స్వీకరించవలను. భక్తుని లక్షణంలో ఉన్న వైష్ణవుని నిందించకూడదని ఆయన హెచ్చరించాను.
శ్రీ చైతన్య మహాప్రభు సాధు పురుషుల లక్షణములను, సాధువులను సేవించు విధానమును, చెడు సహవాసమును విడవలసిన అవసరమును వివరించారు. శ్రీమద్ భాగవతమును నిరంతరం వినుచుండవలనని కూడా శ్రీ చైతన్య మహాప్రభువు బోధించాను. దినకృత్యములను, పక్షకృత్యములను, ఏకాదశి వ్రతమును పాటించవలెను. మాస కృత్యములను, వైష్ణవ వ్రతములు, ఉత్సవములు, భగవద్ జయవంతులు, ఏకాదశి, శ్రీకృష్ణాష్టమి, రామనవమి, వామన ద్వాదశి, నరసింహ చతుర్దశి తప్పకుండా పాటించదగినవి. ఏకాదశి తిథి కొద్ది సమయమే నున్నచో అది ఏకాదశి అనబడును. ఆనాడు ఉపవాసం ఉండరాదు. అవిద్య ఏకాదశి నాడే ఉపవాస దీక్షను పాటించవలెను. శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి తన గ్రంథములో సర్వత్ర పురాణముల నుండి ప్రమాణమును చూపమని ఆదేశించెను. దేవాలయములను నిర్మించు విధానమును, సామాన్య సదాచారమును, వైష్ణవుని లక్షణములను, విధులను, కర్తవ్యములను కూడా వర్ణించెను. ఈ రీతిగా శ్రీ చైతన్య మహాప్రభు వైష్ణవ శృతిని లిఖించుటకు అవసరమైన అంశములన్నింటినీ సూత్రప్రాయంగా సనాతన గోస్వామికి బోధించాను. శ్రీమద్ సనాతన గోస్వామి మహాప్రభునకు ప్రధాన భక్తుడు. బహు గ్రంథములను రచించి భక్తి మార్గమును ప్రచారం చేయుటకు స్వయముగా మహాప్రభు చేతనే బోధింపబడింది. శ్రీ కవి కర్ణాపూర్ రచించిన చైతన్య చంద్రోదయ నాటకము అను గ్రంథములో సనాతుని వర్ణన గలదు. నవాబ్ హుస్సేన్ షా ప్రభుత్వంలో అతడు ఒక ముఖ్యాధికారిగా ఉండెను. అతని సోదరుడు శ్రీరూప గోస్వామి కూడా ఆ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉండెను. కానీ వారిద్దరును విశేష ధనలాభమును చేకూర్చు ప్రభుత్వోద్యోగమును త్యజించి కృష్ణసేవ చేయుటకై భిక్షాటకులైరి. పైకి వారు సామాన్య భిక్షాటకుల వలె ఉండిరి. కానీ వారి హృదయముల మాత్రం బృందావనంలోని గోపకిశోరుని పట్ల రాగానుగ భక్తితో అపార ప్రేమతో నిండి ఉండేది. నిశ్చయంగా సనాతన గోస్వామి నాటి శుద్ధ భక్తులందరికీ అత్యంత ప్రీతిపాత్రుడయ్యింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు కానీ మీరు నిన్నటి రోజున ఇది చదివి కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన అంశములు ఉన్నాయి. భక్తి జీవితంలో మనం ముందుకెళ్ళడానికి ఎంతో ప్రగాఢమైన అంశములు ఇక్కడ మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఉపదేశం చేస్తున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మొట్టమొదటి గురువు కావాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ విషయం ఏం చెప్పారు? గురువు యొక్క ముఖ్యత్వాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. గురువు కావాలను ఫస్ట్ విషయం. గురువు కావాలి అంటే మనం గురువు కావాలి కాదు, మనకి గురువు కావాలి. మనకి గురువు కావాలి. అందరూ కొద్దిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయారనుకోండి, అందరూ గురువు అవ్వాలని చూస్తారు. 10 మందిని ఇచ్చేసి 10 మందికి మేము కూడా బోధిస్తాము అని తయారైపోతారు. కానీ 10 మందికి బోధించే ముందు మనకు ఒక గురువు కావాలి. గురువు చాలా ప్రగాఢమైన అంశం ఆధ్యాత్మిక మార్గంలో. చాలా ముఖ్యమైన అంశం ఆధ్యాత్మిక మార్గం. గురువు గురువు అనేవాడు ఎప్పటికైనా సరే శిష్యుడికి లేదా ఒక జీవుడికి అని అనుకుంటే అన్నిటికంటే పరమ శ్రేయస్సు చేసేవారే గురువు అని అంటారు. వైష్ణవ సాంప్రదాయం కానీ మనం చూసినట్టయితే అండి, అందులో
జై తత్వ వ్యక్త శ్రీ గురు హోయ్, అమారా ఆజ్ఞా హోయ్. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరికైతే తత్వం తెలుసో, భక్తి తత్వం తెలుసో, ఎవరైతే భక్తి తత్వాన్ని పూర్తిగా ఆచరిస్తూ ఉన్నారో వారే గురువులు అని ఉపదేశం చేశారు. జై కృష్ణతత్వ వ్యక్త సై గురు హోయ్. కృష్ణతత్వ వ్యక్త, కృష్ణతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని కృష్ణ భక్తిలో ఉండేవారు గురువు. కానీ దీంట్లో ఎటువంటి వర్ణ ప్రస్తావన లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రస్తావన లేనే లేదు. భాగవతం ఎంతో క్లియర్‌గా ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఉటంకిస్తున్నారు. ఆల్రెడీ నారద భక్తి సూత్రములో చెప్పేటప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు క్లియర్‌గా ఉందా? భాగవతం ప్రస్తావన చేసింది ఈ పాయింట్‌ని. ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైతే ఆధ్యాత్మిక గురువులున్నారో వాళ్ళది ఏ వర్ణము అని చర్చ చేయకూడదు. నారద భక్తి సూత్రాలు చెప్పుకున్నప్పుడు మనం ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. గుర్తుందా లేదా మీకు? భక్తి మార్గంలో ఎప్పుడు కూడా భక్తుడికి ఇంకా వర్ణం అంటూ ఉండదు. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి ఆశ్రయించిన మరుక్షణం మన వర్ణం ఒకటే వర్ణం. ఏం వర్ణమో తెలుసా అండి? మనందరిది ఒకటే వర్ణం అయిపోతుంది. మిగతా వర్ణములన్నీ, మన ఉపాధులన్నీ వెళ్ళిపోతాయి. అది గోత్రం. గోత్రం అచ్యుత గోత్రం. అది మనకి దీక్ష అయ్యాక వస్తుంది. మనం అనేది వర్ణం, ఒకటే వర్ణం. ఏంటి? భగవద్భక్తి అనే వర్ణం. కాబట్టి ఎప్పుడు ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఉన్నారో వాళ్ళకి వర్ణంతో సంబంధం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవ్వరు అయినా సరే, ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకున్నారో ఆయనే గురువులు. మనకి 2 ఉదాహరణలు ఇస్తారు అందులో ప్రభుపాదుల వారు. శ్రీల శ్యామానంద ప్రభు, నరోత్తమ్ దాస్ ఠాకూర్. వీళ్ళిద్దరూ బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు కాకపోయినా ఎంతో మంది అప్పుడుండే గొప్ప గొప్ప బ్రాహ్మణులు వీళ్ళని గురువుగా స్వీకరించి వాళ్ళని ఆశ్రయించారు. అలానే మీరు చూసారనుకోండి, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి మనం గాని వెళ్తే నమ్మాళ్వార్లు అని అంటారు. నమ్మాళ్వార్లు అనే ఆళ్వార్లలో ప్రధానమైన ఆళ్వార్. వాళ్ళది కూడా బ్రాహ్మణ కుటుంబము కాదు. కానీ అందరూ ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కానీ చూసినట్టయితే కులం, వర్ణం ప్రస్తావన భక్తి మార్గములో ఉండదు. ఇంకా వేరే వేరే మార్గాలలో ఎవరైనా పిచ్చి ఉంటే ఉండొచ్చేమో కానీ భక్తి మార్గములలో మాత్రమే, భక్తి మార్గములో మాత్రం ఉండనే ఉండదు. భక్తి పరమ అద్భుతమైన దేహ, ఆత్మ, బుద్ధికి సంబంధించింది కాదు. చాలా విశిష్టమైనది. ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చాక కూడా మీరెవరండి, మీరెవరండి అని అడిగితే అది మహాదోషం జరుగుతుంది. కేవలం ఒక భక్తుడినే మనం అడగద్దు అనంటే ఇంకా భాగవతోత్తములని, గురువులని మనం విశ్లేషణ చేయకూడదు. ఎందుకంటే గురువు అనేవాడు ఒక భౌతికమైన తత్వము కాదు. ఒక శరీరానికి చెందినవారు కాదు.
ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. ఓ మీ గురువు గారు ఆంధ్ర అండి, తెలంగాణ అండి అని అడుగుతారా ఎవరైనా? ఆ భావన మన మనసులోకి వచ్చింది వర్ణ భావన, ప్రాంత భావన, రంగు భావన ఇవన్నీ వచ్చిన రోజు మనం ఆధ్యాత్మిక తత్వముని కరెక్ట్‌గా అర్థం చేసుకోలేదు అని అర్థం దానికి. ఆధ్యాత్మిక గురువు చాలా ముఖ్యము భక్తి మార్గం. ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ సుమారుగా డివోటీస్ అందరూ మంచిగా 16 మాలలు జపం చేస్తున్నారు మీరందరూ కూడా. చాలా మటుకు చాలా మంది. మీ అందరిది నెక్స్ట్ ఒక అడుగు ఏముండాలి మీ అందరికీ అనంటే, ఇప్పుడు మేము దీక్ష విషయమే ఆధ్యాత్మిక మార్గంలోకి ముందు ఎలా మనము ఇచ్చేయాలి, ముందుకెళ్ళాలంటే ఎవరి దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి మాకు ఇలా అని మీకు ఈ భావనలన్నీ ప్రారంభం అవ్వాలి మీ లోపల. ఎవరైతే 16 మాలలు జపం చేస్తున్న భక్తులందరూ ఉన్నారు. ఇవన్నీ సీరియస్ క్వెషన్స్. ఈ సీరియస్ ప్రశ్నల గురించి మీరు ఆలోచిస్తూ ఉండాలి. వీటి గురించి మనం ఆలోచిస్తేనే అప్పుడు మనకి దారి అనేది ముందుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేస్తూ ఉండండి దీక్ష గురించి. దాని తర్వాత ఇంకొక విషయం చెప్తాను. శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ భక్తియుత సేవ ఎలా చేయాలి? భగవంతుడి యొక్క ఆలయానికెళ్ళి వివిధ సర్వీసెస్ వీళ్ళ సేవలు ఎలా చేయాలి? భక్తుల యొక్క సాంగత్యం ఎంత ముఖ్యమో ఇవన్నీ మీకు తెలుసు కదండీ! ఇవన్నీ భక్తుల యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క సేవ ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇదే ఒక భక్తుడి యొక్క లక్షణం. కానీ ఇవన్నీ ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? అనంటే ఒక గురువు యొక్క మార్గదర్శకంలో చెయ్యాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అటువంటి గురువు యొక్క మార్గదర్శన కోసం మనందరం చింతన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎవరైతే గురువు యొక్క మార్గదర్శకంలో ఉంటారో, ఎవరైతే గురు సన్నిధిలో ఉంటారో, ఎవరైతే గురువు పట్ల ప్రేమ పెంచుకుంటారో, వాటికి సకల శాస్త్రములలో ఏమేమి ఎప్పుడెప్పుడు చేయాలి అనే విషయాలు మొత్తం కూడా అవగతం అయిపోతాయి. దాంట్లో ఎటువంటి ప్రశ్న కూడా లేదు. కాబట్టి ఈరోజు జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర సందర్భంగా మనము ఈ ప్రార్థన చేసుకుందాం జగన్నాథుడికి. ఓ జగన్నాథ! నువ్వు కృష్ణుడిగా వస్తే సాందీపనిని గురువుగా తీసుకున్నావు. ఓ జగన్నాథ! నువ్వు రాముడిగా వస్తే నువ్వు విశ్వామిత్రుడిని గురువుగా తీసుకున్నావు. ఓ జగన్నాథ! నువ్వు శ్రీ చైతన్య మహాప్రభుగా వస్తే శ్రీల ఈశ్వరపురిని గురువుగా తీసుకున్నావు. మాకు కూడా దీక్ష తీసుకొని సిన్సియర్‌గా, సీరియస్‌గా మేము ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాము అని ప్రార్థన చేయండి. ఎవరైతే సిన్సియర్‌గా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది మేము 16 మాలలు జపం చేస్తూ ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము ఒకసారి మీకు తీరికగా మీతోని మాట్లాడి, మీకు ఎలా ఆ భక్తియుత సేవా మార్గంలో మీరు ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మేము మీకు ఉపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తాము. గురువుని ఎలా స్వీకరించాలి?
ఎలా మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అనే విషయాలు మళ్ళీ మనం ఒకసారి సమయం ఉన్న రోజు 16 మాలలు జపం చేసే వాళ్ళందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర, జగన్నాథ బలదేవ సుభద్రా మయ్యాకి, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవకి. ఈరోజు సాయంత్రం పూట, ఈరోజు ప్రొద్దున్నుంచి ఎలాగైతే మనము టీవీలో వీక్షిస్తామో జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్రని, సాయంత్రం పూట శ్రవణం ద్వారా మనం జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్రలో పాల్గొంటాం. సాయంత్రం 7:30కి ఈరోజు జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర విశేషములు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. చక్కగా అందరూ పాల్గొనండి. మానసికంగా జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర మొత్తం కూడా వీక్షిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ స్వామికి జై. హరే కృష్ణ. సాయంత్రం 7:30 గంటలకు కలుసుకొని జగన్నాథ స్వామి వారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం.